పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి పొగాకు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఒక అధ్యయనం చేసి ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనే దాని మీద బాధ్యత అప్పచెప్పారు. మీరు ఒక్కసారి తీసుకుంటే 25-26 క్రాప్ సీజన్ కి టొబాకో బోర్డు అప్రూవ్ చేసినటువంటి ఎఫ్సివి టొబాకో దాదాపు 140 దాదాపు ఒక 90 నుంచి 100 కిలోలు మిలియన్ కిలోగ్రామ్స్ ఎక్సెస్ పండించారు పొగాకు రైతులు. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో రకరకాల వార్స్ గాని ఇంకో కారణాల వల్ల గాని ఈ ఎక్సెస్ టొబాకో తగ్గిపోయినాయి. దీంతో ఎటువంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, టొబాకో బోర్డు వీళ్ళందరి అధ్యక్షతన అనేక రివ్యూ మీటింగులు తీసుకొని టొబాకో బోర్డు యూనియన్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, అదే విధంగా టొబాకో బయర్స్ ఎటువంటి సపోర్ట్ ఇస్తారు, ఈ ముగ్గురు కలిసి చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలమనే ఉద్దేశం లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, రామ్మోహన్ నాయుడు గారు, మేము ఒక 2 గంటలు కూర్చున్న తర్వాత అనేక డిస్కషన్స్ తర్వాత తీసుకున్నటువంటి ఫైనల్ రికమెండేషన్స్ ఏంటి అంటే ఇందులో టొబాకోలో ఎఫ్సిబిఓ టొబాకోలో 4 రకాలు ఉన్నాయి. బ్రైట్, మీడియం, ఆ ప్రైజ్ కు దగ్గర ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనడానికి అంగీకరించారు. కాబట్టి వాటి మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందంటే లో ఆఫ్ స్టైల్లోనే ఎక్సెస్ ఉంది. ఇది దాదాపుగా 90 మిలియన్ కేజీస్ ఎక్స్పోర్ట్ కావాలనే ఉద్దేశంతో డిస్కస్ ఫార్మర్ బ్రైట్ గానీ, మీడియం, లో గానీ, ఆఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ 2 ఇయర్స్ లో 1 అయిపోయి అంటే నెక్స్ట్ సీజన్ లో ఒక హాఫ్, తర్వాత ఫాలోయింగ్ సీజన్ లో 28-29లో ఇంకొక 5,000 బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో 45,000 × 50 అంటే దాదాపుగా 50 కోట్ల రూపాయల లోను యూనియన్ గవర్నమెంట్ నుంచి వస్తా ఉంది. రెండోది స్టేట్ గవర్నమెంట్ నుంచి, రెండోది టొబాకో ఎక్స్పోర్ట్ వాళ్ళు రూపాయలకి తగ్గకుండా మేము కొనడానికి ప్రయత్నిస్తామని చెప్పి టొబాకో ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా చెప్పారు. ఈ విధంగా అంటే బ్రైట్, మీడియం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ దగ్గర మిలియన్ పర్ కేజీ టొబాకో ఆక్షన్ అయ్యే విధంగా 2 నెలల్లో చేసే విధంగా మేము కోరాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు టొబాకో బయర్స్. 2 నెలలు దాటితే మళ్ళీ వేరే స్టేట్ నుంచి వచ్చేటువంటి టొబాకో ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇంకా తగ్గే అవకాశం ఉంది. అందరూ కూడా ఈ 2 months లో దీన్ని తీసుకోవాలని చెప్పి దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీరు ఒక్కసారి చూస్తే అంటే ఇది ఇప్పుడు చేసేటువంటిది మీరు ఒక్కసారి చూస్తే రాజకీయంగా కొంతమంది దీని మీద ఇష్యూ చేయాలని చూస్తా ఉన్నారు. మీరు ఒక గత వైసీపీ గవర్నమెంట్ లో చూస్తే 2000 వాళ్ళ 5 సంవత్సరాలు ఉంటే ఒకసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తీసుకొని ఒక 105 కోట్ల రూపాయలతోటి ఆ రోజున ఏపీ మార్కెట్ ద్వారా వాళ్ళు టొబాకో కొన్నారు 5 సంవత్సరాల్లో ఒకసారి. అయితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం బ్లాక్ బర్లీ టొబాకోకి ఇబ్బంది అయినప్పుడు ఫార్మర్స్ కి 146 కోట్ల రూపాయలతోటి ఏపీ మార్కెట్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ కొనడం జరిగింది. ఆ టొబాకో అంతా కూడా ఇప్పటికీ కూడా డిమాండ్ లేకపోవడం వల్ల ఇంకా మనం అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా అక్కడే నిలవ ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే గత సంవత్సరం 146 కోట్లు, మళ్ళీ ఈ రెండో సంవత్సరం ఇప్పుడు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలతోటి మనం టొబాకో ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని ఒక్కసారి పొగాకు రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అంటే ఎన్నో రకాల మీటింగ్స్ అన్ని అయిన తర్వాత ఈ రోజున దీనికి తీసుకొచ్చాం. ఇది షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఉన్న అనేక విషయాలను అధ్యయనం చేసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అందరూ ఆహ్వానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అమ్మా, టొబాకో మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చెప్పండి. భోగాపురం అంటే ఇప్పుడు 45,000 బాండ్స్ ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాండే ఉంటుంది రైతులకి. సుమారుగా ఒక 40,000 మంది రైతులకి ఉపయోగపడాలి. దాదాపు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక పొగాకు పండించే దాదాపు ప్రతి ఫార్మర్ ఇందులో వస్తారనేది మా ఇష్టం. రైతులకి అది స్టేట్ వ్యవసాయ శాఖ నుంచి డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లోకే వేస్తారు. అది రేపటి నుంచే జరుగుతుంది. ఇప్పటి నుంచి అంతా ఏదైతే మనం చెప్పాం ఇవన్నీ కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.